చేతులు కూడా ఎక్కడ పుంజుకోలేదు. ఎక్కడ తప్ప చేస్తాను కానీ రాని నీ పట్టణానికి నా ఎక్కడో 3 లక్షల వల్ల ఒంటి వాత నేను వచ్చాను. నేను ఊరుకునే రూపాయలు పోలేదు. బ్రహ్మ పట్ల వెళ్ళాను, బ్రహ్మ పడకలేదు, వచ్చాను, పెద్దడు పడకలేదు. అది తిరగడే సార్లు వచ్చాను కానీ నేను చేతులు చూడవయ్యా. కోపం దొరకెళ్ళిపోతూ విలసంగా ఉన్నప్పుడు మహావిష్ణువు లెగలేదనే కోపంతో ఈ యొక్క భృగు మహర్షి భగవంతుడైన మహావిష్ణుని భగవంతుడు బాధపడ్డాడా అంటా ఉన్నాడట. ఓ ఈ మహానుభావ, ఓ ఈ భృగు మహర్షి, ఆ వస్త్రతల మీద తన్నినందుకు నాకు బాధ కాలేదు కానీ ఈ యొక్క పాదం ఏమన్నా నొప్పి చేసిందా తండ్రి ఆయన వాదాచి భగవంతుడు మహావిష్ణువు కింద కూర్చుని ఆ యొక్క భృగు మహర్షి తండ్రి శాస్త్రతరం మీద కూర్చుని పెట్టి ఏం చేస్తున్నాడు? 2 పాదాలే పట్టుకున్నాడు. దేవాదేవుడు మహానుభావుడు భార్య మహావిష్ణువు లక్ష్మీదేవి చూసి మహాతల్లి అలా బాధపడతా ఉంది. పోయిందా
అమ్మలామాయమ్మ ఉయ్యాలో నా తల్లి ఉయ్యాలో నా తల్లి ఉయ్యాలో నా తల్లి ఉయ్యాలో స్వామి పడుతున్నారు ఉయ్యాలో ఉయ్యాలో నా తల్లి ఉయ్యాలో ఆనాడు భగవంతుడైన మహావిష్ణు లక్ష్మీదేవి పాపింది వాళ్ళ లాభం పట్టు వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయే సమయం మహావిష్ణు అంటాడండి, ఓ ఈ లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ లక్ష్మి కేకలేస్తా ఉన్నాడు. వెనక తిరిగి చూడకుండా మహాతల్లి లక్ష్మీదేవి తల్లిగా గోలోకి వెళ్ళి అలా తపస్సు పడతా ఉంది. గోవిందు ఆధారగా నిద్రపోతా ఉన్నాడు భృగు మహర్షి. భగవంతుడు భృగుమాసు పాదాలు పడుతున్నాడు. బట్టే పాదాలు కాలి కిందకి వెళ్ళియట. అరికాల్లో మూడో నేత్రం ఉంది భగవంతుడికి. ఆయన మూడో నేత్రం చూస్తాడు. 7 కళ్ళ కావడం వస్తాడండి ఇదే సమయము. బట్టే పాదాలు అరికాల్లో మూడో నేత్రం చేశాడు. పోయిందా పోయి మహానుబాబా మహానుబాబు చిరంజీవి. మహానుబాబు చిరంజీవి కాదు, బాలకృష్ణ కాదు, మహానుబాబా. ఏ బాబా? అలా హైదరాబాద్ లో ఉంటారు సినిమా యాక్టర్లు. ఏ బాబా? పోయి మహానుబాబా మూడు నెత్రం వల్ల కొన్ని కారణం ఎక్కి మూడో నేత్రం మూడో కంటి తెలియదు. మూడో నేత్రం తీసుకెళ్తుంది పొలం పెడుతుంది. వచ్చావు శుభ్రంగా టిఫిన్ చేసావు, లోనికి వచ్చావు, రెడ్డి గారు పులిహార పెట్టారు, శుభ్రంగా చేసావు. పలహారం కదరా నాయన పరిహారం. పోయి మునేంద్ర, ఈ జన్మలో భృగుమహర్షి పుట్టావు, మళ్ళీ వచ్చి జన్మలు వాళ్ళ వేదన కొడుకు పుడతావు. నీ వచ్చి నాకు పాలిస్తుంది. బావుని కొట్టబోయి నా తగళ్ళ పడగొడతావయ్యా. అప్పుడు నీకు స్థాపన కనబెడతాను. నువ్వు గొల్లవారింట్లో గొల్ల గోపలుగా జన్మించదు కాక. ఆనాడు భగవంతుడు భార్య కదండి బాధపడతా ఉన్నాడట. ఎక్కడికి వెళ్ళే మా నాన్నకు